బిర్యానీ. ఇప్పుడు మనం బిర్యానీ అంటే రైస్ ప్లస్ మీట్ ప్లస్ మసాలా ప్లస్ దమ్ కుకింగ్ స్టైల్ అని తెలుసు. కానీ దీని రూట్స్ అనేవి చాలా లోతుగా ఉన్నాయి. బిర్యానీ అనే పదం పర్షియన్ భాషలోని 2 పదాల నుంచి వచ్చింది. ఒకటి బిరియన్, ఇంకొకటి బిరింజ్. బిరియన్ అంటే ఫ్రైడ్ బిఫోర్ కుకింగ్, బిరింజ్ అంటే రైస్ అంటే మొదట్లో పొయ్యి మీద వేయించి స్లో ఫైర్ లో వండే రైస్ మీట్ డిష్ అని అర్థం. పర్షియా నుండి ఇండియాకి ఎలా వచ్చిందంటే పర్షియన్ వాళ్ళు ఈ డిష్ ని సెంచరీస్ క్రితమే వాడేవారు. వాళ్ళు మీట్ ను ఆల్ ఫ్రై చేసి రైస్ ను అరోమాటిక్ చేసి రెండింటిని లేయర్స్ గా వేసి స్లో ఫైర్ లో వండేవాళ్ళు. ఇది ఇండియాకి ఎలా వచ్చిందంటే మొఘల్స్ ద్వారా. 14వ 15వ శతాబ్దంలో ఢిల్లీ వచ్చినప్పుడు మొఘల్స్ చెఫ్ తమతో పాటు రాయల్ కిచెన్ కల్చర్ ని తీసుకొచ్చారు. అందులో బిర్యానీ కూడా ఒకటి. మొఘల్స్ ఎంపరర్స్ కి లగ్జరియస్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఒక పర్ఫెక్ట్ బిర్యానీలో సాఫ్ట్ మీట్, లాంగ్ రైస్, సాఫ్రాన్, గీ, ఫ్రాగ్రెంట్ స్పైసెస్ ఇవన్నీ కలిసి ఒక రాయల్ డిష్ అవుతుంది. అందుకే బిర్యానీ మొదట రాయల్ మిలిటరీ ప్లస్ రాయల్ ప్యాలెస్ డిష్ గా ఉండేది. మొఘల్స్ యుద్ధాలలో ఉండగా సోల్జర్స్ కి త్వరగా ఎనర్జీ ఇచ్చే ఈజీగా కుక్ అయ్యే ఒక 1 పాట్ మీల్స్ అవసరం. అప్పుడు చెఫ్స్ ఇలా చేసేవారు. రైస్, మీట్, మసాలా, నీరు ఒక పెద్ద పాట్ లో, పైకి ఒక మూత, బాటం నుండి స్లో ఫైర్. ఇదే దమ్ కుకింగ్ పద్ధతి. స్లో ఫైర్ లో స్టీమ్ లో అన్ని కుక్ అయ్యి ఈ ఫ్లేవర్ అనేది లాక్ అవుతుంది. ఈ టెక్నిక్ ప్రపంచ ప్రజలకు బిర్యానీ ఇచ్చింది.